వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో ఏపీడిఎస్సి 2025 ఎడ్జిటీలో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ మనం ఆన్సర్ చూద్దాం. మరి ఇందులో భాగంగా మొదటి క్వశ్చన్ చూద్దాము. మొదటి క్వశ్చన్ ఏముందంటే, శిశువు మొదట మగవాళ్ళందరినీ నాన్న అని సంబోధించి తర్వాత ఆ పదాన్ని తన తండ్రికి మాత్రమే ఉపయోగించడము క్రింది వికాస నియమాన్ని అనుసరిస్తుంది. చూడండి, శిశువు మొదట మగవాళ్ళందరినీ నాన్న అని సంబోధించి తర్వాత ఆ పదాన్ని తన తండ్రికి మాత్రమే ఉపయోగించడం క్రింది వికాస నియమాన్ని అనుసరిస్తుంది. మరి దీనికి కాస్త సెకండ్ ఇచ్చినాడు. ఇక్కడ వికాసము సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. వికాసము సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. వ్యక్తి వికాసానికి విద్యా అవకాశాలు ఎంతగానో పనిచేస్తాయని, పాఠశాల వసతులకు వ్యక్తుల వికాసానికి సహసంబంధ గుణకము ఎక్కువ అని ఈ గ్రంథంలో రాయబడింది. మరి దీనికి ఆన్సరు ఫస్ట్ వన్. ఇక్కడ ఎడ్యుకేషనల్ డిటర్మినిజం గ్రంథంలో వ్యక్తి వికాసానికి విద్యా అవకాశాలు ఎంతగానో పనిచేస్తాయని, పాఠశాల వసతులకు వ్యక్తుల వికాసానికి సహసంబంధ గుణకం ఎక్కువ అని ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనేటువంటి పుస్తకంలో లేక గ్రంథంలో రాయబడింది. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. పూర్వ బాల్య దశ అనేటువంటిది ఇది ఏమంటేది. మరి దీనికి ఆన్సర్ ఫోర్త్ ఇచ్చినాడు. ఇక్కడ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం సృజనాత్మక వయస్సు. చూడండి, ఇక్కడ పూర్వ బాల్య దశ అనేటువంటిది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం సృజనాత్మక వయస్సు కిందికి రావడం జరుగుతుంది అనమాట అది. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. సాంఘిక వికాసం గూర్చి సరైన ప్రకటనను గుర్తించండి. సాంఘిక వికాసం గూర్చి సరైన ప్రకటనను గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ థర్డ్ ఇచ్చినాడు. ఇక్కడ థర్డ్ ఏముంది. ఇక్కడ గ్యారెట్ ప్రకారం జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారడము. చూడండి, సాంఘిక వికాసం గురించి సరైన ప్రకటన ఏమంటే ఇక్కడ గ్యారెట్ ప్రకారం జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారడం అనేటువంటిది సాంఘిక వికాసం అని గ్యారెట్ చెప్పడం జరిగింది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. జీవం లేని వస్తువులకు జీవాన్ని ఆపాదించడము. జీవం లేని వస్తువులు జీవాన్ని ఆపాదించడం అనేటువంటిది ఇక్కడ సర్వాత్మవాదం అనమాట. అది సర్వాత్మవాదము. జీవం లేని వస్తువులకు జీవాన్ని ఆపాదించినటువంటిది సర్వాత్మవాదం కిందికి రావడం జరుగుతుంది. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాణిలో సరైన ప్రకటనను గుర్తించండి. మరి ఇక్కడ ఎస్ఆర్ అనే రెండు స్టేట్మెంట్లు ఇక్కడ ఫస్ట్ చూద్దాం మనం. ఎస్ అనేది ఏముంది. ఇక్కడ శ్రీనివాస రామానుజన్ గణితంలో మేధావి కానీ ఆంగ్లం రాదు, కావున అతనిలో వ్యక్తంతర భేదాలు ఉన్నాయి. తర్వాత ఆర్, ఇద్దరు అన్నదమ్ములు ఒకే కుటుంబానికి చెందినప్పటికీ అన్న బాగా చదవగలిగితే తమ్ముడు బాగా రాయగలడు, కావున వారిలో వ్యక్తంతర్గత భేదాలు ఉన్నాయి. ఇందులో ఏది కరెక్ట్ అంటే ఇక్కడ మరి దీనికి ఆన్సర్ ఫోర్త్ ఇచ్చినాడు. ఇక్కడ ఎస్ ఆరు రెండు కూడా అబద్ధం అంట, రెండు కూడా రాంగ్ ఇచ్చినాడు ఇక్కడ. సో కాబట్టి రెండు కూడా రాంగ్ ఇక్కడ. తర్వాత క్వశ్చన్ చూద్దాము. వల్లాస్ ప్రకారం సరైన ప్రకటనను గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ థర్డ్ ఇచ్చినాడు. ఇక్కడ హెచ్ఎస్ రెండు సత్యం అంట. మరి చూద్దాము. ఫస్ట్ హెచ్ ఏముంది. ఇక్కడ అంతర్దృష్టి దశలో సృజనాత్మకత ఒక్కసారిగా స్ఫురిస్తుంది. చూడండి, అంతర్దృష్టి దశలో సృజనాత్మకత ఒక్కసారిగా స్ఫురిస్తుంది. మరి ఎస్ ఏముందంటే నిరూపణ దశలో సృజనాత్మకత విషయాన్ని మూల్యాంకనం చేస్తారు. నిరూపణ దశలో సృజనాత్మకత విషయాన్ని మూల్యాంకనము చేస్తారు. చూడండి, హెచ్ఎస్ రెండు కూడా సత్యమే. ఇక్కడ అంతర్దృష్టి దశలో సృజనాత్మకత ఒక్కసారిగా స్ఫురిస్తుంది. నిరూపణ దశలో సృజనాత్మకత విషయాన్ని మూల్యాంకనం చేస్తారు. ఇది వల్లాస్ ప్రకారం సరైన ప్రకటన అన్నమాట. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. రావన్స్ స్టాండర్డ్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష అనేది ఇది ఏంటంటే ఇది మరి దీనికి ఆన్సర్ 1, 2 ఇచ్చినాడు. ఇక్కడ అశాబ్దిక సామూహిక పేపర్ పెన్సిల్ పరీక్ష మరియు సెకండ్ కూడా కరెక్ట్ కాబట్టి సామూహిక మరియు శక్తి పరీక్ష. చూడండి, రావన్స్ స్టాండర్డ్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష అనేటువంటిది ఒక 1, 2 ఆన్సర్ కాబట్టి అశాబ్దిక సామూహిక పేపర్ పెన్సిల్ పరీక్ష మరియు సామూహిక శక్తి పరీక్ష. తర్వాత క్వశ్చన్ చూద్దాం. క్రింది వానిలో సరైన ప్రకటన కానిది. మరి దీనికి ఆన్సర్ ఫోర్త్ ఇచ్చినాడు. ఇక్కడ స్టాన్లీ హాల్ వైఖరి మాపనని రూపొందించాడు. ఇది రాంగ్ అనమాట. ఫోర్త్ వన్. ఇక్కడ స్టాన్లీ హాల్ వైఖరి మాపన రూపొందించాడు. ఇది రాంగ్ అనమాట ఆన్సర్ ఇది. మరి ఇక్కడ 1, 2, 3 3 కూడా సరైన ప్రకటనలు కాబట్టి చూద్దాం అవి ఒకసారి మనము. ఫస్ట్ వన్, ఒక వ్యక్తి ప్రస్తుత స్థితిని సూచించేది సామర్థ్యము, సత్యమే ఇది. తర్వాత సెకండ్ వన్, ఒక వ్యక్తి గతాన్ని సూచించేది సాధన, ఇది కూడా సత్యమే. థర్డ్ వన్, ఒక వ్యక్తి భవిష్యత్ స్థితిని సూచించేది సహజ సామర్థ్యం. కాబట్టి 1, 2, 3 3 సరైనవి, కానీ ఫోర్త్ వన్ మాత్రం సరైన ప్రకటన కాదనమాట.
మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము, క్రింది వానిలో సరికాని జత, క్రింది వానిలో సరికాని జత. దీనికి ఆన్సర్ సెకండ్ ఇచ్చినాడు ఇక్కడ, స్ప్రాంగరు స్విట్జర్లాండ్, ఇది రాంగ్ అనమాట ఇది. మరి 1, 3, 4 3 కూడా కరెక్టే కాబట్టి ఒకసారి చూద్దాము. క్రెష్మరు జర్మనీ దేశము, హిపోక్రటిస్ గ్రీకు, తర్వాత షెల్డను USA. సో 1, 3, 4 కరెక్ట్, కానీ 2 మాత్రం రాంగ్ అనమాట ఇక్కడ. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము, క్రింది వాణిలో శిరామరకల పరీక్షకు సంబంధించి సరికానిది, క్రింది వాణిలో శిరామరకల పరీక్షకు సంబంధించి సరికానిది. మరి దీనికి ఆన్సర్ థర్డ్ ఇచ్చినాడు ఇక్కడ, ఇందులో 5 తెలుపు 5 ఎరుపు కార్డులు ఉంటాయి, ఇది రాంగ్ అనమాట ఇక్కడ. శిరామరకల పరీక్షలో 5 తెలుపు 5 ఎరుపు కార్డులు ఉండవు అనేది. మరి ఇక్కడ మనకు సరైన అంశాలు ఏమన్నా ఇక్కడ 1, 2, 4 చూద్దాం. ఇక్కడ మనం శిరామరకల పరీక్ష అనేటువంటిది ఫస్ట్ వన్ ఆన్సర్ ఇక్కడ, ఇది వయోజనులకు ఉద్దేశించబడినది. అదేవిధంగా సెకండ్ ఇది ప్రక్షేపక పరీక్ష. తర్వాత ఫోర్త్ వన్ దీనిని నిర్వహించడానికి నిర్దిష్టమైన సమయము ఉండదు. కాబట్టి 1, 2, 4 ఈ 3 కూడా శిరామరకల పరీక్షకు సంబంధించినటువంటి సరైన అంశాలు అనమాట. కానీ థర్డ్ వన్ మాత్రం సరికాని అంశం అవుతుంది. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము, ఆఫీసర్ మీద కోపాన్ని గుమాస్తా ఫైళ్ల మీద చూపించడం అనేది క్రింది రక్షక తంత్రము. చూడండి ఇక్కడ ఆఫీసర్ మీద కోపాన్ని గుమాస్తా ఫైళ్ల మీద చూపించడం అనేటువంటిది ఇక్కడ ఏ రక్షక తంత్రం అంటే ఇది. దీనికి ఆన్సర్ ఫోర్త్ ఇచ్చినాడు ఇక్కడ, విస్థాపనం కిందికి వస్తుంది అనమాట. ఆఫీసర్ మీద కోపాన్ని ఫైళ్ల మీద గుమాస్తా చూపడం అనేటువంటిది విస్థాపనం కిందికి రావడం జరుగుతుంది. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము, క్రింది వాణిలో సరైన ప్రకటనను గుర్తించండి. మరి దీనికి ఆన్సరు థర్డ్ ఇచ్చినాడు ఇక్కడ, ఏ మాత్రమే సరైనదంట. మరి చూద్దాం ఏముంది ఇక్కడ, బుక్కి బహువచనము బుక్స్ అని అభ్యసించిన విద్యార్థిని, పెన్కి బహువచనము పెన్స్ అని నేర్చుకోవడము అనుకూల బదలాయింపు అగును. చూడండి ఇక్కడ బుక్స్ యొక్క బహువచనం బుక్స్ అని అభ్యసించిన విద్యార్థి, పెన్కి బహువచనము పెన్స్ అని నేర్చుకోవడం అనేటువంటి అనుకూల బదలాయింపు అవుతుంది, ఇది కరెక్ట్ అనమాట ఇది. మరి బి మనకి కరెక్ట్ కాదు కాబట్టి అయినా ఒకసారి చూద్దాము, బట్ అని అభ్యసించిన విద్యార్థి పుట్ని పట్ అని నేర్చుకోవడం అనుకూల బదలాయింపు అవ్వనంటే ఇది కాదనమాట, రాంగ్ అది. ఏ మాత్రమే సరైన ప్రకటన అవుతుంది ఇక్కడ. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము, బ్రూనర్ బోధనా సిద్ధాంతంకు సంబంధించి సరికానిది. చూడండి బ్రూనర్ బోధనా సిద్ధాంతంకు సంబంధించి సరికానిది. మరి దీనికి ఆన్సర్ సెకండ్ ఇచ్చినాడు ఇక్కడ, బి మాత్రమే. సో బి మాత్రమే సరికాందంటే ఇక్కడ. మరి బి ఏమంది ఇక్కడ, బోధనా పద్ధతి కంటే బోధనా సామాగ్రికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి, ఇది రాంగ్ అనమాట ఇది. బ్రూనర్ ప్రకారము సరికానిది ఏమంటే ఇక్కడ బి అనమాట. మరి బ్రూనర్ ప్రకారము సరైనది ఇక్కడ ఏముంది, ఫస్ట్ అవుతుంది ఇక్కడ ఏమని అవుతుంది అనమాట. అది ఏమి ఇచ్చినాడు ఇక్కడ, విద్యార్థి స్వీయ అభ్యసనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఇది బ్రూనర్ ప్రకారము సరైనటువంటి అంశం అనమాట. కానీ బి మాత్రము బ్రూనర్ ప్రకారము రాంగ్ అనమాట అది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, సరికాని ప్రకటనను గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ సెకండ్ ఇచ్చినాడు ఇక్కడ, సెకండ్ ఏముంది ఇక్కడ, నిబంధిత ప్రతిస్పందనను నిబంధిత ఉద్దీపనగా ఉపయోగించడాన్ని ఉన్నత క్రమ నిబంధన అంటారు, ఇది సరికాని ప్రకటన అనమాట. బి అనేటువంటిది నిబంధిత ప్రతిస్పందనను నిబంధిత ఉద్దీపనగా ఉపయోగించడాన్ని ఉన్నత క్రమ నిబంధన అంటారంటే రాంగ్ అనమాట అది. మరి ఇందులో సరైన అంశాలు ఏమైతే ఇప్పుడు 1, 3, 4 కాబట్టి మరి ఒకసారి చూద్దాం. అవి ప్రయోగాత్మకంగా నిబంధనాన్ని విరమణ చేసినప్పటికీ ఒక్కోసారి నిబంధన చర్య బయటపడుతుంది. చూడండి ప్రయోగాత్మకంగా నిబంధనాన్ని విరమణ చేసినప్పటికీ ఒక్కోసారి నిబంధన చర్య బయటపడుతుంది, ఇది కరెక్టే. మరి థర్డ్ వన్, పునర్భరణం ఎంత ఎక్కువ ఉంటే నిబంధిత ప్రతిస్పందన అంత బలంగా ఉంటుంది. పునర్భరణం ఎంత ఎక్కువగా ఉంటే నిబంధిత ప్రతిస్పందన అంత బలంగా ఉంటుంది, ఇది కూడా సరైనదే. మరి ఫోర్త్ వన్, నిబంధిత ఉద్దీపన ఇచ్చిన తర్వాత నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వడం కొనసాగిస్తే క్రమేణా నిబంధనము బలపడుతుంది. సో ఫోర్త్ కూడా రైట్ ఇక్కడ. 1, 3, 4 సరైన అంశాలు, కానీ 2 మాత్రం సరికాని అంశం అవుతుంది ఇక్కడ. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము, కిర్క్ ప్రకారం అభ్యసన వైఖరిని గుర్తించే పద్ధతులు. చూడండి కిర్క్ ప్రకారము అభ్యసన వైఖరిని గుర్తించే పద్ధతులు ఇక్కడ ఏమనంటే, మరి దీనికి ఆన్సరు 1 ఇచ్చినాడు ఇక్కడ, ACD. మరి ఏముంది ఇక్కడ, వైద్య పరీక్షలు, సి కుటుంబము పాఠశాల పరిసరాల అధ్యయనం, తర్వాత డి ప్రవర్తనల అధ్యయనము. కాబట్టి ACD ఈ 3 కూడా కిర్క్ ప్రకారం అభ్యసన వైఖరిని గుర్తించేటువంటి పద్ధతులు. మరి బి మాత్రం కాదు ఇక్కడ, మరి ACD మాత్రం ఇక్కడ ఆన్సర్ కావడం జరుగుతుందన్నమాట. ఇవి సైకాలజీలో వచ్చినటువంటి బిట్స్ అనమాట. దయచేసి మీకు వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.